హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే ఈ స్నాక్ రెసిపీని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు అడిగినప్పుడు వెంటనే తీసి పెట్టవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక 3 ఎండుమిర్చిని కొద్దిగా వేయించి తీసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ వేయకుండాని. ఇప్పుడు ఒక కప్పు వరిపిండిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే వరిపిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం మిక్సీ పట్టిన పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసి ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మనకి వాటర్ అనేది ఇలా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వరిపిండిని వేసేసి కలుపుకోవాలి. ఈ పిండిని మరీ ఉడికించిన అవసరం లేదండి. ఒక్కసారి ఈ వాటర్లో కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఇలా పిండిని మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందన పెట్టేసుకొని మనకి పిండి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి పిండిని అంతటిని చేతితో బాగా అదుముతూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కడా మనం వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. సో ఇలా చపాతీ ముద్దలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా చిన్న సైజు గోళీలాగా పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు రెండవ చేతిలో అరచేతిలో ఉంచి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చెక్కలు అనేది రెడీ అయిపోతుందండి. దీనిని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలి. అంచుల వెంబడి మందంగా ఉంటే చేతితో అదిమితే సరిపోతుందండి. ఇదే విధంగా మీకు నచ్చిన సైజులో చెక్కలను అయితే రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా చిన్న సైజు కావాలితే ఎలా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొద్దిగా పెద్ద సైజు కావాలితే కొద్దిగా ఉండలు పెద్దగా తీసుకొని చేస్తే సరిపోతుంది. ఇలాగే పిండిని అంతటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేయించడానికి సరిపడా నూనెను వేసుకోవాలి. ఇలా నూనె మరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ చెక్కలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో పెనంలో మనకి ఎన్ని అయితే చెక్కలు పడతాయో అన్ని చెక్కలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచితే మనకి చెక్కలు అనేవి తొందరగా మాడిపోతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మనకి నూనె నుంచి బుడగలు అనేవి రావడం తగ్గితే మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టే. సో వీటిని ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చెక్కలు కూడా వేసి వేయించేసుకుంటే మనకి స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, చూసారు కదా. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఒక్కసారి కొద్దిగా ఓపిక చేసి పెట్టామంటే నెల రోజుల వరకు మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.